ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఇది జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి. ప్రార్థన అంగీకరిస్తారా లేదా తండ్రి. మనకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల కొడుకుకు వచ్చినటువంటి అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. ఈ పగటి వేళ దేవుని వాక్యాన్ని అందించడానికి మరి తోడు నుండి దైవదాసులు రాజా క్రిస్టియన్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. గతంలో 2 సార్లు కోవిడ్ సంవత్సరం మరి మన చర్చ యానివర్సరీ కూటాల్లో వారు కూడా మన మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని అందించారు. ఈ సంవత్సరం కూడా వారిని రమ్మని కోరినప్పుడు ప్రేమతో అంగీకరించి మన మధ్యకు వచ్చినటువంటి మరి దైవజనులు రాజా క్రిస్టియన్ గారికి మనందరి పక్షంగా వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే తుప్పలపల్లి పెద్దబొల్లకులు మరి చక్కని పరిచర్య జరిగించి ప్రభువుల సన్నిధికి వెళ్ళారు. సాల్మన్ రాజు గారు మా తండ్రి గారికి మా మంచి మిత్రులు, మంచి స్నేహితులు. వారు లేకపోయినా కూడా వారు పరిచర్యలను మరి చక్కగా నడిపిస్తున్నటువంటి వారి యొక్క కుమారులు రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు. రాజా క్రిస్టియన్ గారు రాజులందరితో కలుస్తూ ఉంటారు, వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ గారికి కూడా వందనాలు. అలాగే గత నిన్నటి పగలు కూడా మనతో ఉన్న దైవ సేవకులు ప్రసాద్ గారు, వారికి కూడా వందనాలు. దయచేసి వేదిక మీదకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మన ప్రియులు సువర్ణరాజు గారు కూడా వచ్చారు. మరి రాత్రి కూడా వస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ వారికి వాహనాలు అందుబాటులో లేక రాలేకపోతున్నారు. ఈ రాత్రికి మరి సంఘాలతో పాటు సంఘ బిడ్డలతో పాటు మన మధ్యకు వస్తారు. వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మరి వారి సెల్ ఫోన్లో చక్కగా షూట్ చేస్తూ లైవ్ కూడా ఇస్తున్నారు రాజు గారు, వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క అల్లుడు గారు మనోరంజన్ గారు కూడా వందనాలు. నిన్న పగలు నుండి మన మధ్యలో ఉండి ఈ కార్యక్రమాలకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. వచ్చి పాలు పుట్టుతున్న మీ అందరికీ వందనాలు. రాబోతున్న వారికి కూడా వందనాలు. ఆలస్యంగా వచ్చే వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినేటువంటి సమయానికి వచ్చాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విద్దాం. మీ అందరికీ భోజనం కూడా సిద్ధపరచబడుతుంది. ఇంటిగా వండుకోవాల్సినటువంటి అవసరత లేదు. అయినప్పటికీ కూడా పాపం లేచి టిఫిన్ వండుకుని టిఫిన్ చేసి స్నానాలు చేసి రావడానికి ఎంత టైం పట్టిందంటే, మరి అదే ఏ పెళ్ళికైనా వెళ్ళాలి అంటే ఏమండి, లేకపోతే మరి ఇంకా ఏదైనా చందన బ్రదర్స్లో 200కే చీర అమ్ముతున్నారు, లేకపోతే ఊరికినే ఇస్తున్నారని చెప్పంటే పొద్దున్నే మొహం కడుక్కోపోయినా సరే వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఉన్న ఆసక్తి ఎందుకో దేవుని వాక్యం పట్ల కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి చాలా మందిలో చచ్చిపోయిందని చెప్పాలి. లేదు, అదే భౌతికమైన విషయాలలో పెన్షన్ పింఛన్ అందుకోవడానికి ఒకవేళ పంచాయతీకి రమ్మన్నారనుకోండి 1వ తారీఖుని,
వాళ్ళు పొద్దున్నే లేకపోతే వచ్చేస్తున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే పొద్దున్నే అవునే కదా వెళ్ళిపోయి అక్కడ లైన్లో నిలబెడతాం. ఇలాగ లోక సంబంధమైనటువంటి ఏ కార్యమైనా చాలా మనస్ఫూర్తిగా పెద్దల కాడ వెళ్ళి చక్కబెట్టుకుంటాం, కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి మరి ఎందుకో ప్రజల్లో ఈ నిర్లక్ష్య భావం అనేది వచ్చింది. అసలు దేవుని సన్నిధి కూడా పట్టించుకోలేని దుర్మార్గులు కూడా ఉన్నారు. మరి అంతకంటే నేనేమి అనకూడదు. దేవుని బిడ్డలారా, మరి ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. బతికాం కాబట్టి పట్టగట్టి దేవుని సన్నిధిలో ఉండడం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని కాలము గడుపుతాను అని దావీదు ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి, బ్రతుకున్న వాళ్ళందరూ, సజీవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా బ్రతికిన వారు, శారీరకంగా బ్రతికి ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు లాంటి ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉందురుగాక. ఎక్కడ ఉండాలంట? యెహోవా సన్నిధిలో కాలము గడపాలి అని వాక్యంలో రాయబడుతుంది. కనుక ఆత్మీయంగా బ్రతికి విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రభుత్వ మహిమ కలిగి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా, ఎన్ని పనులున్నా మనం ఒప్పుకున్నాం. పోయిన వారం ఆదివారం నేను చెప్పాను, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద మన లక్ష్యాన్ని, మన గురి నిలుపుకోగలిగితే అది ఎంత బాగుంటుంది. దేవుని బిడ్డలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, మరి ఏమనకూడదు అనుకోండి, ఎవరి బాధ రాలే కదా. కనుక నేనేమో మంచోడు కాదు కాబట్టి ఏదైనా తేలిపోతూ ఉంటానండి. అందుకని చాలా మందికి నేను విరుద్ధం అయిపోయి ఇలాగా ఉన్నట్లుగా మాట్లాడి బోధిస్తుంటే నేను నన్ను భయంకరుడుగా చూస్తున్నాను. ఎలా చూసినా పర్లేదు, దేవునికి మహిమ కలుగు. దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై మందను కాసే పని ప్రభు ఇచ్చారు. దాన్ని మేము యథార్థంగా నమ్మకంగా చేయడానికి మంచిది. మీరు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వాక్యము ప్రకటించబడుతుంది. కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవుని పని ఆయన చిత్తానుసారంగా జరిగించేసి నెరవేర్చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. దానికి మనము సమాధానాన్ని చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనా పగటి వేళ దేవుని వాక్యాన్ని మనము వినబోతున్నాం. దైవజనులు రాజు పాస్టర్ గారు, అలాగే సాల్మన్ రాజు గారు, అందరూ రాజు గారులే. రాజులందరూ రావడం చాలా సంతోషం. ఇక్కడ 2 రాజులే, ఇంకో రాజు గారు వచ్చారు, అలాగే ఇంకో సాల్మన్ రాజు గారు వచ్చారు. ఈ రాజులందరూ కూడా వేదిక మీద కూర్చోవాలని కోరుతున్నాం. మన వాళ్ళలో ప్రసాద్ రాజు గారు అక్కడ రాజు లేదు కాబట్టి అందుకుని వెనకాల కూర్చున్నారు. సాల్మన్ రాజు గారు మంచిది. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు. మనందరం లేచి నిలబడి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. సమయంలో రాజు పాస్టర్ గారు 18వ కీర్తన గ్రంథం 18వ కీర్తన 46వ వచనం నుండి చివరి వరకు ఆ భాగాన్ని చదువుతారు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 18వ కీర్తన 46వ వచనం నుండి 50 వరకు దైవజనులు రాజు పాస్టర్ గారు చదివినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి
18వ కీర్తన. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 46వ వచనం నుండి చివరి వచనం వరకు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆరాధన చేసుకుందాం. మనమందరము లేచి నిలబడి కొన్ని నిమిషాలు సజీవుడైన దేవుణ్ణి మనము స్తుతించి మహిమపరచడానికి మనం ఇష్టపడదాం. మాకు అత్యంత ప్రియులు దేవుని సేవకులు జాన్ ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని ఈ గోడి ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ అద్భుతమైనటువంటి పరిచర్య తన దాసుల కుటుంబం ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నారు. నిజంగా తన సేవకులను ఈ ప్రాంతానికి దేవుడు ఒక వరంగా ఇచ్చారు. సంఘం ఆధ్యాత్మికంగా దీవించబడాలని, గ్రామానికి సత్య సువార్తను ప్రకటింప చేయాలన్న ఉద్దేశంతో ఈ 2 దినాలు ఏర్పాటు చేయబడిన ఈ కూడికలలో ఈ 2వ దినం ఈ మధ్యాహ్న కాల సమయమందు మరొకసారి దేవుని సన్నిధిలో మనం ఇటు రీతిగా కూడుకునే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియులరా, దేవునిని స్తుతించుట అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అండి. కాబట్టి మనమంతా కూడా కళ్ళు మూసుకొని మన 2 చేతులు కూడా పైకెత్తి కొన్ని నిమిషాలు సజీవుడైన దేవుణ్ణి మూసుకొని మన మహిమపరచడానికి మనమంతా కూడా ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఉన్నవాడను అనువాడనై ఉన్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడువైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా జీవిస్తూ ఉన్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. శూన్యములో సృష్టిని చేసిన వాడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. కోట్ల కొలది దేవదూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములతో స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ మహిమపరచబడుతూ ఉన్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మహాగరుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2వ దినములో ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి, ఈ గొప్ప నామమును స్తుతించుటకు దేవా, ఆరాధించుటకు నాయన, ఘనపరచుటకు తండ్రి, మీరిచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు.
నమ్మదగిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ కూడికలో మీరు మమ్ములను దర్శించబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రం అయ్యా. ఈ కూడికలో మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ కూడికలో మీ ఆత్మతో మమ్ములను అభిషేకించబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రం అయ్యా. ఈ కూడికలో మమ్ములను స్వస్థపరచబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనంత జ్ఞాన సంపూర్ణుడమైన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి చెప్దాం అందరూ. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరచినావే, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. పాడండి. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. చెప్పండి. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని గొప్ప నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమా స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవా నీకు వందనాలు. ఆరాధనకి యోగ్యుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తనలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు తనలో కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తుతించడానికి ప్రార్థన చేసే శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ప్రభువా నాతో మాట్లాడి నీ స్వరాన్ని పగటి వేళ నేను వినడానికి సహాయం చేయండి అయ్యా. నా హృదయాన్ని తెరవండి నాయన. నువ్వు ఆ హృదయం ఎలాగైతే నీ వాక్యము విన్నప్పుడు తెరవబడింది, నా హృదయాన్ని కూడా తెరిచి నాయన సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించే మనస్సు నాకు దయచేయండి అయ్యా. ప్రార్థించే తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు నాయన మీరు జరిగిస్తున్న కార్యాల కొరకే వందనాలు. రాత్రి అద్భుతంగా మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలు. ఈ పగటి పూట కూడా నాయన నీ నామమును స్తుతించడానికి నీ బిడ్డలుగా మేమందరం చేరి ఉన్నాం దేవా. నీ మాట వినటానికి మేమందరం వచ్చి ఉన్నాం నాయన. ఏర్పాటు చేయబడిన సేవకులలో నుండి నీ దివ్యమైన మాటను మాకు అందింపచేసి మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుని నీ నిశ్చలమైన రాజ్యం కొరకు సిద్ధపడే కృప ధన్యత మాకు ఆత్మపూర్లుగా మీరు సిద్ధపరిచి నడిపించి సహాయం చేయండి. ఈ పగటి పూటలో నీ దాసులతో మీరు మాతో మాట్లాడి స్తుతి ఆరాధన మీరు ఉన్నందుకు వందనాలు. మేమందరం కలిసి నీ నామమును గొప్ప చేశాము, సహాయం చేయండి. మీరు మా మధ్యన ఉన్నందుకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ నీ దివ్యమైన లేఖనాలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచున్నాము. యేసు నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు. ఎదురు పిల్లల నుంచి కూడా వచ్చిన విశ్వాసులను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మంచిది. దేవుని వాక్య వందనాలు. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. గత రాత్రి కూడా వస్తారని చెప్పేసి కనిపెట్టాం. ఏదేమైనా ఈ పగటి వేళ మనందరం కలిసి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామమును గొప్ప చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా దైవ సేవకులు రాజకృష్ణ గారిని ప్రేమతో కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవ సేవకులను బట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. వారు వచ్చి దేవుని వాక్యం అందిస్తుండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం వినాలని మనవి చేస్తా ఉన్నాం. మంచిది. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. రండి, చాలా సమయం అయింది కాబట్టి సమయాన్ని వృధాగా పోనివ్వకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి పూర్వము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటి పైకి ఎత్తి పట్టుకుని బైబిల్ పదవి పాడదాం. కొంతమంది బైబిల్స్ తీసుకొచ్చారు, చూపించండి. తలకంటి పైగా ఇంకా పైకి చూపించండి. తలకంటే పైకి, తలకంటే పైకి తిప్పండి సార్. కెమెరా సార్, తలకంటి పైకి, తలకంటి పైకి ఎత్తి పట్టుకుందామా? నాతో పాటు కలిసి పాడదామా? బైబిల్ పల్లవి రెండోసారి పాడేటప్పుడు భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట
ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే దాని కొరకు ఒక మాట మనం చదువుతూ వచ్చాము. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 46వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాము. మరొకసారి బైబిల్ కలిగిన వారు మరి నాతో కలిసి అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 460వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయార్థమై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈ రోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్థుతి కలుగునా, మను నిన్ను సన్నతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారము ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన మిస్పా సంఘముగా కలిసి ప్రభువా మరి మీద ఆస్తులు ఏర్పాటు చేసిన ఈ 2 దినాల ప్రత్యేక కూడికల్లో భాగముగా ఈ 2వ రోజు మొదటి సెషన్ కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి క్షేమంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కీర్తించి, కొనియాడి, శ్లాఘించి, మహిమపరిచి, పూజించి, ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం దేవా మీరు కొన్ని సంగతులు మాట్లాడుతూ మేము వినాలని, వాటిని హేతువు చేసుకుని మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. గడిచిన సంవత్సరం మరి ఇదే దినాలలో ఈ రీతిగా మరి మందిర యానివర్సరీ పక్షంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కూడికల్లో మరి చాలా సంగతులు ఉదయకాల సెషన్లో మరి మాట్లాడుతూ వచ్చాను. ఆ పోయిన సంవత్సరం ఏం చెప్తూ వచ్చానంటే దేవుని మందిరం యొక్క విశిష్టత ఏంటి, దేవుని మందిరం యొక్క గొప్పతనం ఏంటి. కోరాహు కుమారులు 84వ కీర్తన రాస్తూ 10వ వచనంలో అన్నారు, లోకంలో ఒక దినం 1000 దినాలు గడిపేదానికంటే కూడా మా మందిర ద్వారమునద్ద ఉండటం మాకు ఇష్టము. ఒక దినము కంటే 1000 దినములు గడుపుట శ్రేష్టము అని వాళ్ళు చెప్పినటువంటి మాటని ఆధారం చేసుకుని మరి ఏ రీతిగా భక్తిహీనుల గుడారంలో ఉండేదానికంటే కూడా మా దేవుని మందిర ద్వారమునద్ద ఉండటం మాకు ఇష్టము అని వారు చెప్పడంలో కలిగిన ఉద్దేశం ఏంటో, దాని వెనుకట ఉన్నటువంటి చరిత్ర ఏంటో, సందర్భం ఏంటో సంఖ్యాకాండం 26వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని సంగతులు 16వ అధ్యాయం కొన్ని సంగతులు మనం చూసుకుని వాటిని హేతువు చేసుకుని దేవుని మందిరంలో మరి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులు, దేవుని మందిరంలో దేవుని యొక్క వెలుగు ఉందని, దేవుని మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధత ఉందని, దేవుని మందిరంలో దేవుని యొక్క ఆదరణ ఉందని, దేవుని మందిరంలో దేవుని యొక్క ఆనందం ఉందని, దేవుని మందిరంలో దేవుని యొక్క సమాధానం ఉందని, దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమ ఉందని కొన్ని సంగతులు మరి ఇంచుమించు 2-3 రోజులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సరే, మంచిది. ఈ రోజున ప్రభుని మనం ఆరాధించే దాని కొరకు ఒక మాట మనం చదివాం. 18వ కీర్తన 46వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు అని రాయి. ఎవరు మనం ఆరాధించేటటువంటి దేవుడు? జీవము కలిగినటువంటి దేవుడు. ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, అంతేగాని ఆయన జీవము లేనటువంటి వాడు కానే కాదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మానవుని యొక్క పుట్టుక,
లేదా మానవుని యొక్క నిర్మాణాన్ని గురించి మరి చక్కగా వివరంగా మరి సరైనటువంటి విధానంలో రాయబడినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఒకటి మాత్రమే. మీరు ఏ గ్రంథాల్లో చూసినా కూడా మానవుని యొక్క పుట్టుకను గురించినటువంటి మరి సరైనటువంటి వివరణ అనేది మనకి ఎక్కడ కూడా దొరకదు. ఆ తర్వాత సైన్స్ పుస్తకాల్లో చూస్తే ద ఆరిజిన్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి టాపిక్ లో చూస్తే అక్కడ డార్విన్స్ థియరీలో డార్విన్ ఏమన్నాడంటే మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్పాడు. అంటే అక్కడ కూడా మానవుని యొక్క పుట్టుకను గురించి, మానవుని యొక్క నిర్మాణాన్ని గురించి సరైనటువంటి వివరణ మనకి ఎక్కడా కూడా దొరకదు. కాబట్టి మానవుని యొక్క నిర్మాణాన్ని గురించిన సరైన వివరణ ఎక్కడ ఉంది అంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని? దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నుండి నరుని నిర్మించి అతని నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవించేటటువంటి ఆత్మ ప్రాణి అవుతూ వచ్చినాడు అని కరెక్ట్ గా రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఇట్లా అడగచ్చు, పాస్టర్ గారు ఇదే సరైనటువంటి వివరణ, ఇదే కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరండి? ఇది సరైనదే అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరండి అంటే మీరు కూడా చెప్పచ్చు జాగ్రత్తగా వచనాన్ని చదివితే. ఏమని రాయబడి ఉంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క నిర్మాణాన్ని గురించి రాస్తూ ఏమని రాయబడి ఉంది అక్కడ అంటే నేల మంటితో దేవుడైన యెహోవా నరుడు ఏం చేసినాడట? నిర్మిస్తూ వచ్చినాడట. దేంతో నిర్మించినాడట? మనిషిని నేల మంటితో నిర్మిస్తూ వచ్చినాడంటండి. అందుకనే చూడండి, మీకు అర్థమవడానికి చెప్తా. అందుకనే చూడండి, మనము ఎంత మంచి కాస్ట్లీ సోప్ వాడినా, మనం ఎంత ఏసీ రూమ్ లో తలుపులన్నీ బిగించేసుకుని తలుపులన్నీ వేసుకుని కూర్చున్నా, ఒక 2 రోజులు ఏసీ రూమ్ లోనే కూర్చోండి, బయటికి రావద్దు. మంచి కాస్ట్లీ సోప్ తో స్నానం చేయండి. అయినా కానీ ఒక 2 రోజుల తర్వాత మీ చెయ్యి ఇలా పెట్టి ఇక్కడ ఇట్లా నలపండి, ఏమొస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించినావా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడైన యెహోవా నరుని ఎక్కడి నుంచి నిర్మించాడట? నేల మంటితో నరుని నిర్మించాడు. కాబట్టి ఏ శరీరం ఇది? అందుకనే చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడ తీసుకెళ్తున్నారు? హైందవ ధర్మంలో అయితే చనిపోయిన తర్వాత వాళ్ళని దహనం చేసేసిన తర్వాత మళ్ళీ ఆ బూడిదను కూడా ఎక్కడ తీసుకెళ్తారు? ఆ నది సముద్రంలో ముంచరక్క. గంగా నదిలో ఒక ముంత, గోదావరిలో ఒకటి, యమునా నదిలోనూ కృష్ణా నదిలోనూ ఒకటి ముంచితే మళ్ళీ ఆ బూడిద కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? మట్టిలోనే కలిసిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చనిపోయినటువంటి మనిషి శరీరాన్ని మట్టిలో ఎందుకు కలుపుతున్నారు అంటే దేవుడు మొదటి మానవుని నిర్మించినప్పుడు మట్టితో నిర్మించాడు. కాబట్టి ఈ మట్టి మానవుడు మరలా తిరిగి మట్టి అయిపోవాల్సిందే. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రంలో. బైబిల్లో చెప్పిన నిర్మాణమే కరెక్ట్ అని మీరు ఎట్లా చెప్పగలరండి అన్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాను నేను ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇతని నాసికారంధ్రంలో, నాసికారంధ్రం అంటే నాసిక అంటే అర్థం ఏంటి? ముక్కు. రంధ్రం అంటే ఈ ముక్కు పుట్టలు. ఈ నాసికారంధ్రంలోనట జీవవాయువు ఊదాడట. ఎవరి? దేవుడు. అది మర్చిపోకూడదు. మన వర్తమానమే అంశం ఏంటి? యెహోవా జీవము కలిగిన. ఎందుకు యెహోవా అంటే? యెహోవా అంటే ఏంటి అర్థము? యెహోవా అంటే మీరు చెప్పినట్లు ఉన్నవాడు, అనువాడై ఉన్నవాడు. ఇంకొక మీనింగ్ ఏంటి? యెహోవా అంటే ఆకాశము, భూమి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా. మానవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు యెహోవా. మానవుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడు యెహోవా. ఏం చేశాడట ఈ దేవుడు? ఈ నాసికారంధ్రంలో అంటే ఈ ముక్కు పుటలలోనట ఎప్పుడైతే ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయనలో ఉన్న జీవాన్నట మట్టి మానవులమైనటువంటి మనలో ఊదుతూ వచ్చినాడట. ఇప్పుడు నరుడు ఏమయ్యాడట?
మట్టి లాంటి మట్టి బొమ్మ లాంటి నరుడట జీవించేటటువంటి ఆత్మవుతూ వచ్చినాడు. వాడు ఎవడైనా గాని. అర్థమైందా? ఓన్లీ క్రైస్తవులకు ఒక్కరికే ఓదలా. ఊపిరి పీల్చే ప్రతి వాడికి కూడా ఊపిరి ఊదిన వాడెవడు? అదే ఇప్పుడు అక్కడ చెప్పిన మాట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రతి మనిషి కూడా నేల మట్టితో నిర్మించబడి అతని నాసికారంధ్రంలో ఈ దేవుడు ఏం ఊదాడట? జీవవాయువు ఊదుతూ వచ్చినాడు. ఆయన జీవము కలిగిన మాట దేవుడు కాబట్టి తన జీవాన్ని మనలో ఊదాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం, బ్రతుకున్నామండి. ఇందాక ఒక మాట అన్నాను, వాడు ఎవడైనా కానీ. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, మీరు పడుకున్నా, లేకపోతే పని చేస్తున్నా, లేకపోతే మెలకువగా లేకపోతే ఎట్లా ఉన్నా కూడా ఒక పని మాత్రం కంటిన్యూ జరుగుతూనే ఉండాలా. ఏంటా పని? ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలా. లేకపోతే అది ఆగిందంటే ఏమైనట్లు నువ్వు? నేను సుబ్బారావు గారు అనరు, శవం అనే అంటారు. ఏమంటారు? శవం అని అంటారు కదా. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా. ఇదే కరెక్ట్ అని ఎట్లా చెప్పగలరు? పాస్టర్ గారు అన్నారు కదా, మీరు ఇందాక ఒకటి చూపిస్తాను, నేల మట్టితో చేశాడు కాబట్టి మట్టి వస్తుంది, మళ్ళీ తీసుకెళ్లి మట్టిలో కలుపుతున్నారని. ఇంకా రెండో ప్రాక్టికల్ ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ నేల మట్టితో బొమ్మ, ఈ మట్టి బొమ్మలో ఆయన ఊపిరి ఊదాడు కాబట్టి మనం జీవిస్తున్నాం అన్నాము కదా. మరి దానికి కూడా ప్రాక్టికల్ టెస్ట్ చేద్దామా? ఒకసారి ఊపిరి గట్టిగా పైకి పీల్చండి, నిదానంగా వదలండి, మళ్ళీ పీల్చండి, నిదానంగా వదలండి. ఇప్పుడు మూడోసారి పీల్చేటప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మూడోసారి మీరు గట్టిగా గాలి పైకి పీల్చేటప్పుడు వచ్చి కిందకు వదిలేటప్పుడు అని వస్తుందో లేదో ఒకసారి ప్రాక్టీస్ చేసి చెప్పండి నాకు. వస్తుందా? రావట్లేదు. ఎందుకని? యేసు అని ఎందుకు వస్తుంది, ఇంకోటి ఎందుకు రావట్లా? ఎప్పుడైనా ఆలోచించావా? హూఎవర్ హీ మే బి, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, ఇంకొకడైనా ఊపిరి ఉన్న ప్రతి వాడు కూడా వాడు ఊపిరి పీల్చి ఊపిరి వదులుతూ ఉన్నాడంటే ఏమొస్తుంది? ఎందుకని? ఆయన పేరు ఎందుకు వస్తుంది? ఆయనే ఊపిరి ఊదినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మూలవాక్యంలో ఒక మాట మనం చదువుతూ వచ్చాం 18:46. యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు. The Lord your God is the God of living God. జీవము కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఆ 2:7లో మనకి జీవాన్ని ఇచ్చాడు. అక్కడి వరకు బాగుంది. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి మానవుడు ఏం చేసుకున్నాడు? జీవాన్ని చెప్పండి. దేవుడిచ్చిన జీవాన్ని ఏం చేసుకున్నాడు? మానవుడు పోగొట్టుకున్నాడండి. ఎలా పోగొట్టుకున్నాడు పాస్టర్ గారు అంటే, మళ్ళీ మీకు ఒక వచనం చూపిస్తా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. అంటే దేవుడిచ్చినటువంటి ఆ జీవాన్ని మానవుడు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే అదే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మొదటి మానవుడైనటువంటి నరునికి మొట్టమొదటి ఆజ్ఞిస్తూ అన్నాడు, ఆదామా, ఈ తోట చెట్లలో ఉన్న చెట్ల ఫలములు అన్ని కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినవని నిశ్చయముగా నువ్వేమవుతావు? చస్తావని నరునికి దేవుడు ఆజ్ఞాపించను అని రాయబడింది. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఏమని అనుకోవచ్చు అంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, నువ్వు అది చేస్తే ఏమవుతావు? చస్తావు అన్నా. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే పనిని ఆదాము ఏం చేశాడు? చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు ఆదాము? దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకుంటూ వచ్చింది. దాన్ని పౌలు 3:23 రాస్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటూ. ఏ భేదము లేదంటే
పాపము చేసేటటువంటి విషయంలో ఉన్నత కులస్తుడనో తక్కువ కులస్తుడనో, ధనికుడనో దరిద్రుడనో, పెద్దవాడనో చిన్నవాడనో, పొట్టివాడనో పొడుగువాడనో, నల్లవాడనో తెల్లవాడనో, చదువుకున్నవాడనో చదువులేని వాడనో, పురుషుడనో స్త్రీ అనో ఇట్లాంటి ఏ భేదం కూడా లేదు. కానీ మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ పాపంలో ఉచితమైనటువంటి మరణానికి పాత్రుడిగా ఉన్నాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం స్నేహితుడా. ప్రతి మానవుడు కూడా పాపము చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి ఆ జీవము కలిగినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? పోగొట్టుకున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్ అనే సంఘాన్ని సంబోధిస్తూ ప్రభు అన్నాడు, మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ ఎవరు మీరు? మృతులవే, చచ్చినోళ్లే మీరు. అందుకనే పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను ఏమయ్యారట? మీరు చచ్చిన వారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాడు మానవుడు. అర్థమైందా? కానీ దేవుడు ఎవరట? జీవము కలిగిన దేవుడు. మరి మానవుడు ఏమయ్యాడట? దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకుని జీవిస్తున్నాడన్న పేరు మాత్రమే ఉంది కానీ జీవము కలిగిన దేవుని దృష్టికి చచ్చిన వాడి వలె ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మన వర్తమానంలోనికి వద్దాం. అసలు ఎందుకు జీవము కలిగినటువంటి దేవుడు ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము మానవుడిగా ఈ భూమి మీదకి రావగలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఆయన వచ్చి ఏం చేస్తూ వచ్చాడు? ఈ ఉదయకాల సమయంలో మరి రక్షించబడిన నీవు నేను ఆ ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి? ఇంకెవరైతే రక్షించబడకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా వారి హృదయాల్లోనికి అంగీకరించకుండా ఉన్నారో అట్టి వారు చేయాల్సినటువంటి కార్యాలు ఏంటి అని నాకు ఇవ్వబడిన సమయంలో ఒక 5 సంగతులు త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. వాటిని హేతువు చేసుకుని కొద్దిసేపు మనం ప్రభుని ఆరాధన చేసుకుందాం. రండి. మొదటి సంగతి, అసలు ఎందుకు వచ్చాడు ఈ జీవము కలిగినటువంటి దేవుడు? మానవుడిగా భూమి మీదకి రావడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, జీవాన్ని కోల్పోయినటువంటి మానవుని జీవితంలో మరలా తిరిగి జీవాన్ని ప్రసాదించడానికి కొరకే దేవుడు మానవుడికి వచ్చాడు. సంగతులు చూద్దాం రండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు చదవండి మీరు. హోషేయ గ్రంథము దాని తర్వాత ఉంటది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీల జనసంఖ్య లెక్కలేని సముద్రమంత ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందైతే మీరు నా జనులు కారు అన్న మాట జనులు మాట్లాడుతూ వచ్చారో, వారితో చెబుతూ వచ్చారో, అదే స్థలములలో మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదు. మొట్టమొదటి మాట ఏంటట? ఏం చేస్తాడట? ఏ స్థలంలో అయితే వీళ్ళు జీవం లేని వారు, వీళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు, వారు వీళ్ళు నామకార్థమైన స్థితిలో ఉన్నటువంటి వారు అని జనులు వచ్చారో అదే స్థలంలో దేవుడు అంటున్నాడు, మీరు జీవము గల దేవుని కుమారులు, జీవము గల దేవుని కుమార్తెలుగా నేను మిమ్మల్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు! ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాడు జీవము కలిగిన దేవుడు మానవుడిగా భూమి మీదకి? అంటే జీవము కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండేటటువంటి ఆధిక్యతను పోగొట్టుకుని లోకంలో పడిచెడి తిరుగుతున్నటువంటి మానవాళిమైనటువంటి మనలనట మరలా జీవము కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసేదాని కొరకే దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఎట్లా చేశాడు అంటే రండి చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించెదరో అట్టి వారందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలు అనగా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడని రాయి. చూసావా
ఎట్లా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, జీవము కలిగిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడగలము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో, ఏమైనా అంగీకరించాలా? బైబిల్ సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు అని రాయబడిన ప్రకారము ఆయనని నీ సొంత రక్షకునిగా, ఆయనని నీ దేవునిగా ఎందరైతే అంగీకరిస్తారో ఎట్ ద సేమ్ టైమ్ అట ఆయన నామమునందట విశ్వాసముంచు ప్రతివారు. ఎటువంటిది ఆయన నామము అంటే 25వ కీర్తన 11వ వచనం ప్రకారము ఆయన నామము క్షమించేటటువంటి నామము. 111వ కీర్తన 9వ వచనం ప్రకారం ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము. అదే వచనంలో కింద ఆయన నామము పూజింపదగినటువంటి నామం అని రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ప్రకారము ఆయన నామము స్వస్థపరిచే నామం అని రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము పైన ఆకాశమందే గాని కింద భూమి మీదే గాని మనుషులు ఇయ్యబడినటువంటి ఏ నామమున కూడా మానవునికి రక్షణ లేదు, ఈ నామముననే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముననే మనం రక్షణ పొందవలను. అంటే ఆయన నామము రక్షణనిచ్చేటటువంటి నామం అని రాయబడి ఉంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఆయన నామము దెయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి నామం అని రాయబడి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు అవుతాయని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం రాస్తూ ఒక మాటతో ముగిస్తూ అన్నాడు, ఆయన నామము అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి నామం అన్న. అన్ని నామములంటే ఈ ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. 256 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ లెక్కగడితే ఇంచుమించు 800 కోట్ల మంది పైచిలుకు ప్రజలు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారము యేసు నామం అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి నామం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలందరికంటే కూడా పైనున్న నామము యేసు నామం. ఎవరైతే ఆ యేసు నామమునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు నామమునందు విశ్వాసం ఉంచడం అంటే ఈ నామమునందు నేను విశ్వాసం ఉంచితే నా జన్మ కర్మ పాపములన్నీ క్షమించబడతాయి, ఈ నామము ద్వారానే నాకు స్వస్థత వస్తుంది, ఈ నామము ద్వారానే నాకు రక్షణ వస్తుంది, ఈ నామము ద్వారానే నాకు విడుదల కలుగుతుంది అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరికీ ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయ్యేటటువంటి అథారిటీ అంటే అధికారాన్ని దేవుడు ఇస్తాడు. చూసావా? ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానే, నా మట్టుకు నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. నన్ను పరిచయం చేసేటప్పుడు మీ పాస్టర్ గారు డాక్టర్ రాజా క్రిస్టియన్ అని పరిచయం చేశారు, కానీ వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడను. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడి సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వాదించినటువంటి వాడని. అలాంటి నా జీవితంలో ఇదిగో ఈ శక్తి కలిగినటువంటి నామము, ఈ స్వస్థతనిచ్చేటటువంటి నామము, ఈ క్షమాపణనిచ్చేటటువంటి నామము, ఈ రక్షణ ఇచ్చేటటువంటి నామమునందు ఏ రోజునైతే విశ్వాసం ఉంచుతూ వచ్చినానో ఆ రోజున ఇదిగో అనగా జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ దేవుడిని నా దేవుడిగా నేను విశ్వసించి అంగీకరిస్తూ వచ్చిన సమయాన ఇప్పుడు నేను కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అంటే ఇంచుమించు 23 సంవత్సరాల 3 నెలల నుంచి నేను కూడా ఆ జీవము కలిగినటువంటి దేవుని కుమారుడిగా మార్చబడినటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న స్నేహితుడా, ఈ శబ్దాంతరం ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి గోడిలో ఉన్నటువంటి ఓ ప్రజానీకమా, దేవుడిచ్చినటువంటి జీవాన్ని పోగొట్టుకుని జీవము లేనటువంటి స్థితిలో, చచ్చిన స్థితిలో బ్రతుకుతున్నావేమో. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నం సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరమైనా సరే, ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే ఆ జీవము కలిగినటువంటి దేవుని నామమందు కనుక నీవు విశ్వాసం ఉంచితే నిన్ను కూడా ఆయన కుమారుడిగా కుమార్తెగా చేయడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు. ఇంకెంతకాలం జీవం లేని వ్యక్తిగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం అపవాదికి కుమారుడిగా బ్రతుకుతావు బిడ్డ? అందుకనే
మానవులను ఉద్దేశించి యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు ఆది నుండి కూడా వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, వాని యందు సత్యమే లేదు, వాడి స్వభావమే అబద్ధమాడేటటువంటి స్వభావం. ఒకప్పుడు ఎవరి బిడ్డలం మనం కూడా? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు అన్నాడు అంటే అపవాది బిడ్డలనే. ఏ రోజునైతే ఈ జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచామో, ఆయన నామాన్ని మనం ఒప్పుకుంటూ వచ్చామో, అప్పుడు మనకు కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా అయ్యే అధికారం ఇస్తూ వచ్చినాడు. ఈ రోజున నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ. ఆ హేతువుని బట్టి నీవు నేను ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలా. చూసావా, జీవాన్ని పోగొట్టుకున్నాం మనం, అయినా గాని జీవము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే మనల్ని ప్రేమించి మరలా మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఇదిగో ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ రోజున మళ్ళా మనల్ని ఏం చేసినాడు తెలుసా? జీవము కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేస్తూ వచ్చాడు. ఆ హేతువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న యవనస్తులైన పిల్లలారా, మీరు ఇంకా జీవము కలిగిన దేవునికి కుమార్తెలుగా కుమారులుగా మార్చబడకపోతే ఇదిగో ఈ మీటింగ్స్, ఈ 2 రోజులు, ఈ 4 సెషన్స్ పెట్టడానికి కలిగిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక సమయం లేదు. ఈ సమయంలోనైనా సరే ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఆ దేవుడిని మీ దేవుడిగా మీ హృదయంలోకి ఆహ్వానిస్తే మీరు కూడా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మార్చబడేటటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి సమయమే ఈ మీటింగ్స్ యొక్క ఉద్దేశం. స్నేహితులారా, ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకోండి. ఇంకెంతకాలం దేవుని బిడ్డలుగా మార్చబడకుండా ఇంకెంతకాలం అపవాది యొక్క బిడ్డలుగా చలామణి అవుతారు? జాగ్రత్త. అలాగే గనక ప్రాణం విడిస్తే అపవాది సామ్రాజ్యమైనటువంటి అపవాది కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త స్నేహితుడా. తన చేతులతో తన స్వభావంలో తన సారూప్యంలో నిన్ను సృష్టించుకుని నీ నాసికానందరంలో జీవవాయువు జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశము నీవు నిత్య నరకంలోనికి వెళ్ళడము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. అందుకనే ఆయన మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆ కల్వరిశిలలో తాను చేసినటువంటి త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నీ జన్మ కర్మ పాపములన్నింటినీ కూడా కడిగి పరిశుద్ధపరిచి నిన్ను మరలా జీవము కలిగినటువంటి దేవుని బిడ్డగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వస్తావా దేవుని సంకల్పంలోనికి? మొదటిది. రెండవది, ఇంకేం చేసినాడు దేవుడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చాలులే, అక్కడికి చాలులే, మనకు కావాల్సిన మాట వచ్చేసింది. మొదటిదేమో జీవము కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఇప్పుడు రెండవది ఏం చేశాడట? ఎప్పుడైతే నువ్వు జీవము కలిగిన దేవునికి కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డావో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఏమిచ్చాడట నీకు? జీవము కలిగిన దేవుని ఆత్మనిస్తూ వచ్చినాడట. దేవుని ఒకప్పుడు ఏ ఆత్మ మనలో ఉంది చెప్పండి? దురాత్మ, అపవిత్రాత్మతో కొట్టుమిట్టాడుతున్నాం మనం. అందుకనే మన ఆలోచనలు అపవిత్రమైపోయినాయి, మన తలంపులు అపవిత్రమైపోయినాయి, మన చూపులు అపవిత్రమైపోయినాయి, మన మాటలు అపవిత్రమైపోయినాయి, మన నడవడిక అపవిత్రమైపోయింది, మన ప్రవర్తన అపవిత్రమైపోయింది. ఈవెన్ నీ వస్త్రధారణ కూడా అపవిత్రమైనటువంటి వస్త్రధారణ ధరించి జీవించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే బహుశా అపవిత్రమైనటువంటి ఆత్మచేత నింపబడినటువంటి స్థితిలో ఉన్నావేమో స్నేహితుడా కదా. వాడు ఆ సేన అనే దయ్యం పట్టినోడు ఆ సమాధుల్లో ఒంటి మీద ఒక్క బట్టలు కూడా లేవట. బట్టలు లేకుండా తనని తానే రాళ్ళతో ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. కారణం ఏంటి? 1 కాదు 2 కాదు, ఎన్నున్నాయి వాటిలో? 2000 అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. ఏ రోజునైతే ఏ క్షణంలో అయితే వాడిలోంచి అపవిత్ర ఆత్మలు అన్నీ వెళ్ళిపోయి వాడు కూడా దేవుని బిడ్డగా చేయబడి దేవుని యొక్క జీవము కలిగిన ఆత్మచేత నింపబడ్డాడో అక్కడ రాయబడి ఉంది, ఇప్పుడు వాడు వస్త్రములు ధరించిన వాడై యేసు ప్రభు వారి పాదముల చెంత కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటూ ఆయనను వెంబడిస్తూ దెక్కపోలి అన్నాడు. దెక్కపోలి అంటే చదవలేదా మీరు బైబిల్లో? పదం చదివినారా? డెకపోలి
చదివారు కదా. డెకపోలి అనే పదం చదివినారా లేదా? అందుకే డెకపోలి అంటే అర్థం ఏంటి? డెకపోలి తెలీదా? సరే నేను చెప్పిన గ్రీక్ వర్డ్ డెకా. కొన్ని డెకా చెప్పండి చదువుకున్న స్టూడెంట్స్, మీరందరూ ఇంజనీరింగ్ చదివారు కదా. డెకా 10, వెరీ గుడ్. డెకా 10. పోలి పట్టణాలు లేదా ప్రాంతాలు. 10 పట్టణాలలో ఏం చేసినాడు తెలుసా? సువార్త ప్రకటించాడు. మరి అంతకుముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వెలగొట్టేసినారు, ఆయన్ని ఊళ్ళో నుంచి వెలగొట్టేసినారు. ఆ సమాధుల్లో వస్త్రాలు లేకోకుండా దిగంబరిగా తిరుగుతున్నాడు. అన్నం లేదు, తిండి లేదు, రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడు. వీడు వచ్చిన వాళ్ళందరినీ కొడుతున్నాడు అని సంఖ్యలు వేసేశారు వాడి కాళ్ళకి చేతులకి. ఎంత ఇబ్బందికర పరిస్థితి. కారణం ఏంటి? ఏముంది లోపల? అపవిత్ర ఆత్మ. మరి ఇప్పుడు ఎందుకని 10 పట్టణాల్లో సువార్త ప్రకటించినాడు, చక్కటి వస్త్రాలు వేసుకున్నాడు, యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చినాడు, ఆయన చెప్పేటటువంటి సువార్తను వింటూ ఉన్నాడంటే ఏం జరిగింది? జీవము కలిగిన దేవుని ఆత్మ చేత వాడు ఏం చేయబడ్డాడు? నింపబడ్డాడు. మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, జీవము కలిగినటువంటి ఆత్మనిస్తానండి. ఆత్మచేత ఏం చేస్తాడు? ఒక 3 వచనాలు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి. మొదటిది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన 2వ పత్రిక. అమ్మా, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములనే పలకల మీద. ఒక్క మాట మళ్ళీ గట్టిగా చదవండి. ఎట్లా అంట? మళ్ళీ చదవండి. తర్వాత మాట మళ్ళీ అందరం చెప్దామా? జీవము గల దేవుని ఆత్మ చేత ఏం చెప్పాడు? అది ఎవరు బట్ట? మనము మెత్తని హృదయం అనే పలకల మీద జీవము కలిగిన ఆత్మ చేత వ్రాయబడిన పత్రికలుగా చేస్తూ వచ్చినాడు మనల్ని. ఎంత గొప్ప ఆధిక్యత! మన వర్తమానం యొక్క అంశం ఏంటి? అది ఎక్కడ స్కిప్ అవ్వదు, అది ఎక్కడ పక్కకి తప్పుకోదు. కాబట్టి ఒకటి జీవము కలిగిన దేవుని కుమారులుగా చేశాడు. ఇప్పుడు రెండవది జీవము కలిగిన దేవుని ఆత్మ చేత మనల్ని ఏం చేశాడట? ఆయన రాస్తూ వచ్చాడట. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ఈ రోజున మనకి. ఆ రోజున మోషేకి ఇచ్చినప్పుడు దేని మీద రాసిచ్చాడట? ఆయన చేతి రాత చేత 2 రాతి పలకల మీద రాసిచ్చాడట. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరైతే ఆ జీవము కలిగిన దేవుని విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆ జీవము కలిగిన దేవుని కుమారులుగా మార్చబడ్డారో అట్టి వారికట రాతి పలకలు ఇవ్వలేదట. ఏమిచ్చాడట? నీ హృదయం అనే ఈ మెత్తని హృదయం అనే పలక మీద జీవము కలిగిన దేవుని ఆత్మ చేత నువ్వేం చేయబడుకొచ్చావు? రాయబడుతున్నావు. ఈ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. రెండో మాట చూపిస్తా. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనినటువంటి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆ మాట ఉంటుంది చూడు ఎక్కడో 13లోన దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారనే మాట ఎక్కడ ఉంది? మీరును సత్యవాక్యమును విని విశ్వాసం ఉంచి అది ఆ మాట వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత. అది వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేయబడ్డామంట? మనం ముద్రించబడ్డాం. అంటే ఒకటి జీవము కలిగిన ఆత్మ చేతట హృదయం అనే పలకల మీద రాయబడుతూ వచ్చావట. రెండవది జీవము కలిగిన దేవుని ఆత్మ చేత నువ్వేం చేయబడ్డావు తెలుసా? ముద్రించబడుతూ వచ్చావు. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. మిమ్మల్ని ఎవరైనా ఇట్లా అడుగుతారు, ఇప్పుడు అడగట్లేదు, డైరెక్ట్ గా తిడుతున్నారు. ఏమనంటే, మీ భర్తలు బతికే ఉన్నారుగా, ఏం పోయే కాలం వచ్చింది మీకు, బొట్లు పెట్టుకోకుండా ఎందుకు తిరుగుతున్నారు అని తిడుతున్నారు. అవునా? వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. సింపుల్ గా వాళ్ళకి ఒక మాట చెప్పండి. ఏమనంటే, కరెక్టే నాకు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, మా భర్త బ్రతికే ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. మేము ఎందుకు బొట్టు పెట్టుకోమంటే, అక్క, ఏ రోజునైతే మేము ఈ జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నామో, ఏ రోజునైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బహిరంగంగా మేము బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చామో, ఆ రోజున జీవము కలిగిన దేవుని ఆత్మ చేత మేమేం చేయబడ్డాం? ముద్రించబడుతూ వచ్చాం. ముద్ర ఎవరికి వేస్తారు?
ఉదాహరణ మీరు చూడండి, మీకంటే ఇక్కడ తెలియదు. నేను ఎక్కువ అడవుల్లో తిరుగుతుంటాను కదా, మీరు అడవుల్లో చూస్తే కొన్ని గేదెలకి ఇక్కడ ముద్ర వేస్తారు. ఎందుకు అంటే ఈ గేదె అడవిలో కొన్ని వందల గేదెలు వస్తూ ఉంటాయి. ఈ గేదె మళ్ళీ సాయంత్రానికి ఈ గేదె మాది అని తెలియాలి అంటే ఎవరికి వాళ్ళే ఒక ముద్ర ఇక్కడ వేస్తారు దాని అడుగు మీద. అంటే ఈ ముద్ర ఉన్న గేదె ఎవరిది? మాది. కొన్ని మేకలకి చెవులకి కొన్ని ట్యాక్స్ కడతారు. ఎందుకు కట్టారు అవి అంటే ఈ మేక మాది, అంతేనా? ఇప్పుడు నీ ముఖం మీద జీవము కలిగిన దేవుని ఆత్మ చేత ముద్రపడింది అంటే యు ఆర్ బిలాంగ్స్ టు లివింగ్ గాడ్. ఎవరికి చెందిన దానివి నువ్వు, అంతేనా? ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. ఇప్పుడు వాళ్ళు చెప్పగానే చెప్తారు. మీరు ఎప్పుడైనా హిందువుల ఇంటికి వెళ్తే చూస్తే వాళ్ళ గృహప్రవేశం కొత్తగా ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటారా. గృహప్రవేశానికి మనం వెళ్తే ఎప్పుడైనా చూస్తే వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద రాక్షసుడి బొమ్మ పెట్టుకోం. ₹1,00,000 ఇల్లు కట్టుకుని రాక్షసుడి బొమ్మ ఎందుకు పెట్టినావురా అంటే వాళ్ళు చెప్పగానే ఏం చెప్పారు చెప్పండి? ఓ భలే ఉన్నారులే మీ గోడోళ్ళు, దిష్టి తగులుతుందనా? కాదు, నేను చెప్పనా, రాక్షసుడి బొమ్మ ఇక్కడ పెట్టుకున్నాం ఇంటి ఎంట్రన్స్ లో అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ బిలాంగ్స్ టు ది సాటర్న్. మేము ఈ రాక్షసుడికి సంబంధించిన వాళ్ళము అని చెప్పగానే ఏం చేస్తున్నారు? అంతే, సింపుల్ అది. అవునా కాదండి? నవ్వుతారేంటి? నిజమా కాదా? మరి లేకపోతే ఎందుకు పెట్టుకున్నావు నీ ఇంటికి? అది మన వాళ్ళైతే ఏం పెడతారు? దేవుని వాక్యాన్ని పెడతారు. వాక్యం ఎందుకు పెట్టారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద, వాక్యమే. అంటే ఇప్పుడు నువ్వెవరికి సంబంధించిన దానివి? అది ఎందుకు నువ్వు ముఖానికి బొట్టు ఎందుకు పెట్టుకోవు అంటే జీవము కలిగిన దేవుని ఆత్మ చేత మేము ఏం చెప్పాం తెలుసా? ఎందుకు ఈ ముద్ర ఎందుకు వేయాలి అంటే, అమ్మా అక్క ఒక రోజున మా దేవుడు మళ్ళీ వస్తానన్నాడు అక్క మధ్యాకాశంలోనికి. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మధ్యాకాశంలో ఉంటాడు, ఆయన దూతల్ని భూమి మీదకి పంపిస్తాడు. పంపించినప్పుడు అప్పుడు దూతలు ఏం చేస్తారంటే ఎవరి ముఖం మీద అయితే, నా నొసటి మీద అయితే, అంటే నొసటి అంటే ఇదన్నమాట, ఈ నొసటి మీద జీవము కలిగిన ఆత్మ చేత ముద్రించబడ్డారో అతి వారందరినీ ఏం చేస్తారు? పరలోకానికి తీసుకు. ఈ నొసటి మీద జీవం కలిగిన ఆత్మ చేత ముద్రించబడిన అనుభవం లేని వారందరూ ఇక్కడ ఏం చేయబడతారు? విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వారికి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలక్క. ఆ రోజున చద్దామనుకున్నా కూడా, కాలువలో దూకి చద్దామనుకున్నా కూడా నీరేమవుతుందట? వెనక్కి వెళ్ళిపోతుందంటక్క అని మనం సింపుల్ గా వాళ్ళకి సువార్తని. జీవము కలిగిన దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము అంటే యు ఆర్ బిలాంగ్స్ టు ద లివింగ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తుగా నిన్ను నన్ను దేవుడు చేసుకుంటూ, అందుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు ఒక మాట చెప్పనివ్వండి, సువార్త మాట. యవనస్తులైన పిల్లలారా, ఇప్పటికీ మీరు జీవము కలిగిన దేవుని ఆత్మ చేత ముద్రించబడిన అనుభవం ఉందా? మీ నొసటి మీద జీవము కలిగిన దేవుని ఆత్మ యొక్క ముద్ర ఉందా? ఒకసారి పరీక్ష చేసుకోండి. మీరు ఆదివారం దేవుని మందిరంలో ఇలా చక్కగా ఉండి మళ్ళీ సోమవారం శనివారం వరకు కాలేజీకి వెళ్ళినప్పుడు దీన్ని సింగార్ కుంకుమతో కనుక దీన్ని ఇట్లా మూసేశారు అనుకోండి, ఏ పెళ్లికి వెళ్ళినప్పుడు, ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దీన్ని ఇలా మూసేశారు అనుకోండి, మీరు అప్పుడే ప్రభు రాకడ వచ్చింది అనుకోండి. ఈ అక్క సింగార్ కుంకుమ పెట్టుకుందిరా, మన సంబంధించిన అమ్మాయి కాదురా అనుకుని ఇక్కడే విడిచిపెట్టబడ్డారు అనుకోండి, ఆ రోజు నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చినా కూడా ప్రయోజనం లేనే లేదు. యవనస్తులైన పిల్లలారా, నీకు మేకప్లు వద్దు. బైబిల్ సెలవిస్తుంది అందము సౌందర్యము వేస్ట్. కాబట్టి ఈ నొసటి మీద ఏముండాలా? ఏముండాలా? జీవము కలిగిన దేవుని ఆత్మ ముద్ర. ఎప్పుడు వేయబడుతుందబ్బా? మరి ఎప్పుడు వేయబడుతుంది? ఏ రోజునైతే నువ్వు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బహిరంగముగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తావో, నిన్ను ఆ నేలల్లో నుంచి ముంచి లేపి తీసుకుని వచ్చేటప్పుడే జీవము కలిగిన దేవుడు తన ఆత్మ చేత నీ నొసటి మీద ఏం చేస్తాడు? ఆ రోజు మొదలుకుని యు ఆర్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించిన వ్యక్తి. ఇంకెంతకాలం యవనస్తులైన పిల్లలారా, మగ పిల్లలారా, మీరు కూడా 9th క్లాస్కి వచ్చారు, 10th క్లాస్కి వచ్చారంటే మంచి ఏదో చెడేదో పాపం ఏదో పుణ్యం ఏదో ఇప్పుడు అన్నీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆ రేప్ కేసులు, మర్డర్ కేసుల్లో చూస్తే అందరు 9th క్లాస్ 10th క్లాస్ చదివేవాళ్ళు ఉంటున్నారు. అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళకి పాపము పుణ్యము మంచి చెడు అన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి మీరు కూడా సిద్ధపడచ్చు.
ఇంకెంతకాలము దూరంగా వెళ్తారు దేవుని ఆత్మచేత ముద్రించబడకుండా? అంటే నువ్వు దేవుని సంబంధించిన వ్యక్తివి అన్నటువంటి ఆమోద ముద్ర పొందుకోకుండా ఎంతకాలం దూరంగా బ్రతుకుతావు? నువ్వు ఊరికే దేవుని మందిరానికి వచ్చిపోతున్నావే గాని ఈ నొసటి మీద దేవుని ఆత్మ కలిగిన ముద్ర లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలివి కానీ. కాబట్టి ప్రభు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని ఆత్మ చేత మనల్ని ఏం చేస్తారట? ముద్రిస్తాడు. 3వ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీలో కొందరు అట్టి వారు ఇంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును మన దేవుని జీవము కలిగిన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. ఒకటి, జీవము కలిగిన దేవుని ఆత్మ చేత వ్రాయబడతావట. 2, జీవము కలిగిన దేవుని ఆత్మ చేత ముద్రించబడతావట. 3, జీవము కలిగిన ఆత్మ చేత నువ్వేం చేయబడతావు తెలుసా? కడగబడతావు. కడగబడిన తర్వాత ఏమవుతావంట? 1, పరిశుద్ధపరచబడతావు. 2, దైవికమైన నీతిమంతుడిగా మార్చబడతావు లేదా తీర్చబడతావు. ఎంత గొప్ప ఆధిక్యత! చూసావా? ఒక దుర్నీతి పరుడు, ఒక అవినీతి పరుడు, ఒక స్వనీతి పరుడైనటువంటి మానవుడు దైవికమైన నీతివంతుడిగా మార్చబడాలి అంటే కేవలము జీవము కలిగిన దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు మాత్రమే అతడు నీతివంతుడిగా మార్చబడగలుగుతాడు తప్ప మానవుని యొక్క దాన ధర్మాలు కానీ, మానవుని యొక్క జపతపాలు కానీ, మానవుని యొక్క తీర్థయాత్రలు కానీ, మానవుని యొక్క పుణ్యస్నానాలు కానీ, మానవుని యొక్క శాస్త్రాలు కానీ, మానవుని యొక్క యాగాలు కానీ ఇవి ఏవి కూడా ఒక దుర్నీతి, అవినీతి, స్వనీతి పరుడైనటువంటి మానవుని దైవికమైనటువంటి నీతివంతుడిగా మార్చే శక్తి వాటికి లేనే లేదు. వాస్తవం. వాటికే కనుక శక్తి ఉంటే మానవుడికి దేవుని యొక్క అవసరత అనేది లేనే లేదు. మరి ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడతావు అంటే ఇప్పుడు మనం చదివి వచ్చిన ప్రకారం జీవము కలిగిన దేవుని ఆత్మ చేతను ఏం చేయబడాలట? కడగబడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను కడగబడతావో అప్పుడు నీ జన్మ, కర్మ, పాపములన్నిటినీ కూడా దేవుడు కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడట. ఎట్ ద సేమ్ టైం డివైన్ రైచియస్నెస్ పర్సన్, దైవికమైనటువంటి నీతిమంతుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అట్లా నీతిమంతులుగా మార్చబడిన మనం ప్రభుని ఆరాధన చేద్దాం. ఇంకెవరైతే నీతిమంతులుగా మార్చబడలేదో, ఇదిగో ఈ మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరమైనా సరే, ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే జీవము కలిగిన దేవుని ఆత్మ చేత కడగబడటానికి నువ్వు ఇష్టపడి దేవుని సన్నిధానానికి వస్తే ఆయన నిన్ను కూడా కడిగి పరిశుద్ధపరుస్తాడు. యేసు ప్రభు వారు అన్నాడు, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. కాబట్టి ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా తన ఆత్మ చేత ముద్రిస్తాడు, నిన్ను కూడా తన ఆత్మ చేత రాయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజైనా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ పాపములు కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మార్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఇది 2. 3వ సంగతి చూపిస్తాను. ఇంకేం చేసినాడు ఈ జీవం కలిగిన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చాలు, అక్కడ ఒక మాట చెప్పనివ్వండి. 3వది ఏమిచ్చినాడు దేవుడు మనకి? ఒకటేమో జీవము కలిగిన దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. 2వదేమో జీవము కలిగిన దేవుని ఆత్మను అనుగ్రహించాడు. ఇప్పుడు 3వది, ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇట్లా రాసుకోవచ్చు. జీవము కలిగిన దేవుని వాక్యం ఇచ్చాడు. వాక్యం ఎటువంటిదట? వాక్యానికి ఏముంది చెప్పండి? అది. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి అనేది ఎందుకు? ఈ వాక్యానికి ఏముంది? జీవముంది. అందుకనే యేసు ప్రభు వారు కూడా చెప్పారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని రాయబడి ఉన్నదన్నాడు. ఎక్కడ రాయబడి ఉంది?
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, నరుడు యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన కూడా నరుడు బ్రతుకును. ఆహారం వలననే మాత్రమే కాదు గాని యెహోవా సెలవిచ్చిన మాట వలన నరుడు బ్రతుకును అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభువారు సైతాన్తో మాట్లాడుతూ 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యానికి కూడా ఏముంది చెప్పండి? జీవం ఉంది. అందుకని 119వ కీర్తన 50వ వచనం రాసిన కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మదిని కలుగజేసింది. 105వ వచనంలో ఏమన్నాడు? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము వెల్లడగు తోడనే వారికి వెలుగు కలిగను. నీ వాక్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యేసు ప్రభువారు అన్నాడు. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అన్నాడు. సత్యము మిమ్మును స్వతంత్రులు అంటే దేవుని వాక్యమే మనల్ని ఈ రోజు ఏం చేసిందో తెలుసా? స్వతంత్రులుగా చేసింది. ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే జీవము కలిగిన దేవుని వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యమే రోజు మనతో ఏం చేస్తాం చెప్పండి? మాట్లాడాలి. రోజు దేవుని వాక్యం చదివామనుకో, మీకు తెలిసిన మాటలే కదా ఇవన్నీ. ప్రార్థన అనే పదానికి వాడుక భాషలో అర్థం ఏంటి? ప్రార్థన అనే పదానికి వాడుక భాషలో అర్థం ఏంటి? మనము దేవునితో దేవుని వాక్యము చదవడము అంటే వాడుక భాషలో అర్థం ఏంటి? దేవుడు మనతో కాబట్టి రోజు దేవుడు ఈ వాక్యము రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టే మనం ఇంకా ఏమయ్యాం చెప్పండి? బ్రతికి బట్టగట్టుంది. అదే ఈ వాక్యమే కనుక మనం చదవకపోతే ఎప్పుడో ఆత్మీయంగా ఏమైపోయి ఉండేవాళ్ళము? చచ్చిపోయి ఉండే. అందుకని అందరు వెళ్ళిపోతారు. పేతురుని అడుగుతాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటాడు. అప్పుడు పేతురు ఒక మంచి మాట అన్నాడు. ఎక్కడది? యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలవు. చూసావా? ఎవరట ఆయన? ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టే ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా ఎటువంటి మాటలట? నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి దేవుడు. యావత్ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది వాస్తవం స్నేహితుడా. ఆయన మాటలో ఏముందో తెలుసా? జీవముంది. ఆయన వాక్యంలో జీవం ఉంది. కాబట్టి పేతురు అన్నాడు, ప్రభువా మేము నిన్ను వదిలేసి ఎక్కడికి వెళతాం? ఎవరి దగ్గరికి వెళతామయ్యా? నువ్వు ఒక్కడివే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడమయ్యా. ఈ రోజున నీవు నేను కూడా దేవుడిని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే చూడండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్తున్నాయి ఒక క్రమంలో. ముందు లోకంలో జీవాన్ని కోల్పోయి పడిచెడి తిరుగుతున్నాం మనం. అట్లాంటి మనల్ని ఏం చేశాడట ఆయన? జీవము కలిగిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి వదిలేశాడా? వదిలేలా. ఏం చేశాడు తర్వాత? జీవము కలిగిన ఆత్మ చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, జీవము కలిగిన ఆత్మ చేత నిన్ను ముద్రించి, జీవము కలిగిన ఆత్మను నీకు సంచకరువుగా నీకు తోడుగా ఉంచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ సర్లే చాలే, దేవుని ఆత్మ ఇచ్చేసాగా చాలే అని వదిలేశాడా? వదల్లా. ఇప్పుడు 3వ స్టెప్ చూస్తే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు? రోజు జీవము కలిగిన దేవుడు తన మాటల చేత నిన్ను మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. నీ బలహీన స్థితిలో నిన్ను బలపరుస్తున్నాడు. ధైర్యం చెడిపోయిన స్థితిలో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆదరణ లేని స్థితిలో నిన్ను ఆదరిస్తున్నాడు. నిన్ను ఓదారుస్తున్నాడు. నీ పాదములకు వెలుగై, నీ త్రోవకు వెలుగై ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దీపమై నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. నా హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అందుకనే పౌలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని. అది చూసావా? నిన్ను ఎట్లా చేశాడట దేవుడు? ఒకప్పుడు సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోయేదానివి నీ పరిస్థితిని బట్టి. కానీ ఈ రోజు దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? అట్టి జనముల మధ్యట జీవవాక్యం అంటే ఇదిగో ఇదే.
ఈ జీవవాక్య అన్నట్టు పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించేటట్లుగా నేనేం చేసినాడు చేస్తున్నాను. అంతేనా? యోహాను మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఏమన్నాడు చూడండి, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మేము కన్నులారా ఏది నిదానించి చూచిదమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి, అది ఆ మాట, ఆ జీవమును గురించి, ఆ జీవ వాక్యమును గురించి, ఆ జీవమైనటువంటి దేవుణ్ణి గురించి మేము ఏమిస్తున్నాం? సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా చేసినాడు దేవుడి మధ్యాహ్నకాల సమయంలో వస్తుంది. ఎంత గొప్ప ధన్యత. ఒకప్పుడు మనకి సాక్ష్యం ఉందా చెప్పండి? ఉందా సాక్ష్యం? లోకంలో పడిచెడి తిరుగుతున్నాం, మనకేం సాక్ష్యం? కానీ ఈ రోజున చూడండి, ఏ మీటింగ్ అయినా సరే ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అనేక మంది మైక్ తీసుకుని ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీకు ఏమి ఇచ్చినాడు దేవుడు? ఒక సాక్ష్యం ఇచ్చాడు. అది కూడా ఏ సాక్ష్యం అట? జీవ వాక్యముని గురించి, జీవ వాక్యమైనటువంటి దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. స్నేహితుడా, ఎంత గొప్ప ఆధిక్యత! ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినాడు చూస్తున్నావా నువ్వు? దేవుడిచ్చిన జీవాన్ని పాపము చేత జీవాన్ని పోగొట్టుకుని పడిచెడు తిరుగుతున్న మనల్ని ప్రేమించి మరలా జీవం ఇచ్చి, ఇదిగో జీవ వాక్యము జ్యోతుల వలె పట్టుకుని ఈ రోజున నేను బైబిల్ పనులు ఎందుకు పాటిస్తాను చెప్పండి? ఎందుకు పాటిస్తాను? ఒకప్పుడు ఇదిగో ఇలాంటి చెక్కపెట్టి మీద వైట్ క్లాత్ వేసి గురువారం స్నానం చేసి తడి టవల్ కట్టుకుని ఇట్లాంటిది షిరిడి సాయిబాబా పుస్తకం అక్కడ పెట్టి ఆ పుస్తకం చదివిన తర్వాతనే మిగతా పనులు చేసేవారు. కానీ ఈ రోజు ఏమిచ్చినాడు దేవుడు నాకు? ఏమిచ్చినాడు? జీవము కలిగిన దేవుని వాక్యం ఇచ్చినాడు. అందుకని ఇదిగో ప్రతిసారి బైబిల్ ఎందుకు పైకి పట్టిస్తున్నాను? ఈ జీవవాక్యాన్ని గురించి, జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకంలో జ్యోతుల వలె మనం ఏం చేయాలంట? ప్రకాశించాలి. రెండోది, ఈ జీవవాక్యాన్ని గురించి మనం ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలా. ఆ వాక్యమైనటువంటి దేవుడి గురించి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. ఈ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. రెండు త్వరగా ఇంకొక సంగతి, 4వ సంగతి చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆ తర్వాత ఏం చేశాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఎవరట? నేను. ఎవరట? నేను. ఏం చేసినాడు ఈరోజు నిన్ను? ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే రాసుకోమనేది. రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. జీవము కలిగిన కుమారులుగా చేశాడు, వదిలిపెట్టల. జీవము కలిగిన ఆత్మనిచ్చాడు, వదిలిపెట్టల. జీవము కలిగిన వాక్యం ఇచ్చి పోషిస్తున్నాడు, వదిలిపెట్టల. ఇప్పుడు 4వది ఏం చేశాడట? నిన్నే జీవము గల దేవుని ఆలయముగా చేశాడు. అందుకని బైబిల్ అంటుంది, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపెట్టు, మనుషులు కట్టు ఆలయము ఏది? మరి ఎక్కడ నివసిస్తాను నేను? 57:15 యెషయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములో నివసించేవాడు నేను. అయినను వినయము గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను, నలిగిన వారి వద్దను, విరిగి నలిగిన హృదయం గల వారి వద్దను నేనేం చేస్తాను? నివాసం చేస్తాను అన్నాడు. అంటే నేను ఒక మాట చెప్తున్నా. దేవుడు అంటే గుడి గోడల్లో ఉండేవాడు కాదు. దేవుడు అంటే గుండె గదుల్లో ఉండేవాడు దేవుడు. దేవుడు అన్నాడు, నేను గుడి గోడల్లో ఉండేవాడిని కాదు, నీ గుండె గదిలో ఉండేవాడిని. ఇప్పుడు నువ్వే నాకు జీవము కలిగిన దేవుని యొక్క ఆలయం అన్నాడు. గొప్ప. అందుకే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంటే, దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మన హృదయంలో.
నా హృదయంలో మనల్ని ఆలయంగా చేసుకుంటూ వచ్చినాడు. ఇది భౌతికమైన ఆలయం అయితే నీవు నేను ఎవరమో తెలుసా? మనం కదిలేటటువంటి ఆలయం. ఇది స్థిరమైనటువంటి ఆలయం. ఇది ఇక్కడే ఉంటది. మిస్పా బీబీసీ గోడి మందిరం ఎక్కడ అంటే దానికి ఒక అడ్రస్ చెప్తారు, ఇది ఇక్కడే ఉంటది. పోయిన సంవత్సరం నేను ఇక్కడే నిలబడి వాక్యం చెప్పా, ఈ సంవత్సరం కూడా ఇక్కడే నిలబడి వాక్యం చెప్పా. ఎక్కడికి వెళ్ళదు. మరి మనం ఎవరమాట? కదిలే ఆలయం, కదిలేటటువంటి ఆలయం. అంటే మనల్ని ఏం చేసినాడట దేవుడు? జీవము కలిగిన దేవుని ఆలయముగా చేస్తూ వచ్చిన. దాన్నే పౌలు ఒక మాట అన్నాడు, చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. జీవము గల దేవుని సంఘము. రెండవ మాట, ఒకటి ఏం చేసినాడట? నిన్ను జీవము గల దేవుని ఆలయము. రెండవ మాట, జీవము గల దేవుని సంఘము. సంఘం అంటే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ప్రజల యొక్క సమూహమే సంఘము. అంటే ఇప్పుడు సంఘానికి కూడా ఏముంది? జీవముంది. ఇది జీవము లేని సంఘము కాదు. ప్రభు అంటున్నాడు, నిన్నట జీవము కలిగిన దేవుని సంఘముగా చేస్తూ వచ్చినాడు. ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఆమె అండర్లైన్ చేసుకోండి. దేవుని ఇంటి వారుగా చేస్తున్నాడండి ఈరోజు. ఎవరింటి వారు మనము? అర్థమైందా? దేవుని ఇంటి వారుగా చేసినాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. ఒకప్పుడు ఎవరింటి వారు మనం చెప్పండి? పాప లోకానికి చెందినటువంటి లేదా సైతానికి చెందినటువంటి వారు. సైతానింటి వారు మనం ఒకప్పుడు. కానీ ఈ రోజున మనం ఎవరింటి వారుగా చేసినాడట? జీవము కలిగిన దేవుని ఆలయముగా చేసినాడు. జీవము కలిగిన దేవుని సంఘముగా చేసినాడు. జీవము కలిగిన దేవుని ఇంటి వారిగా చేస్తూ వచ్చినాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకై పరిశుద్ధ యాజకులుగా ఉండేదాని కొరకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏంటంటే 4వది ఏ మందిరము? ఇది భౌతికమైన మందిరమట. ఇప్పుడు నిన్ను ఏ మందిరంగా కడుతున్నాడట? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరం కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్లకి జీవం లేదట. ఇప్పుడు నిన్ను నన్ను సజీవమైన రాళ్ల వలె జీవము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? 4 మాటలు చెప్తాను. జీవము కలిగిన దేవుని ఆలయం, జీవము కలిగిన దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని ఇల్లు, జీవము కలిగిన దేవుని ఆత్మ మందిరం. ఆఖరిగా 5వ చెప్పి ముగించేస్తా. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి నేను? ఏమేంటి? 1 జీవము కలిగిన, బిగ్గరగా చెప్పాలా? దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. 2వది జీవము కలిగిన దేవుని ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. 3వది జీవము కలిగిన దేవుని వాక్యము చేత మనల్ని ప్రతిరోజు బ్రతికిస్తున్నాడు. 4వది జీవము కలిగిన దేవుని సంఘముగా చేశాడు లేదా ఆలయంగా చేశాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆఖరిగా 5వ చెప్పి ముగించేస్తాడు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22. సియోను అని కొండకును, ఆ మాట అండర్లైన్ చేయండి. జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును దేవుని యొద్దకును
మనకి కన్క్లూజన్ లో చెప్తే ప్రవేశమిచ్చను అని రాయబడింది. కాబట్టి మనకు కావాల్సిన మాట ఏంటి చెప్పండి? దాంట్లో నుంచి మన వర్తమాన అంశానికి సంబంధించిన మాట ఏంటి? ఫైనల్ గా ఎక్కడికంటే నీకు ప్రవేశం ఇచ్చింది మంచి దేవుడు అండి. చూసావా ఆర్డర్ ఎట్లా వచ్చిందో? ఎట్లా అంటే అట్లా పిచ్చి పిచ్చిగా చెప్పలేదు నేను. ఒక ఆర్డర్ వచ్చింది, క్రమం. జీవము లోకంలో పడిచెడి తిరుగుతున్నాం, మనం పెంట గొప్పల మీద పడి ఉన్నాం, నడినెత్తి మొదలుకు అరికాల వరకు స్వస్థత కొంచెం కూడా లేనే, మనల్ని చూసి జాలిపడిన వాడు ఒక్కడు కూడా లేనే లేడు. బైబిల్ అంటుంది, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, నీకు ఉప్పు అద్దబడలేదు, ఆ నీసు వాసనతో మైలు రక్తంలో మేము కొట్టుమిట్టాడుతున్నాం, నిన్ను ఎవరు కూడా నీరుతో కడగలేదు, నీ మీద ఎవరు కూడా బట్ట కప్పలేదు, నిన్ను చూసి అందరూ కూడా తలాడించుకుని వెళ్ళిపోయారు, కానీ జాలిపడిన వాడు ఒక్కడు కూడా లేనప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూచి నీ మీద జాలిపడి నువ్వు బ్రతుకో అంటే ఈ రోజున నువ్వు బ్రతికి బట్టగట్టినావు బిడ్డ. మనల్ని బ్రతికి అని బ్రతికించినోడు ఈ భూమి మీద ఎవడు కూడా లేనే. ఈ జీవమగలైన దేవుడు మనల్ని బ్రతికించి ఇక్కడ కూర్చోబెట్టి దేవుని కుమారులుగా చేశాడు, దేవుని ఆత్మనిచ్చినాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, దేవుని సంఘముగా చేశాడు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి? మళ్ళీ ఎక్కడికంటే అక్కడ కాదు. చాలా మంది నేను సువార్త చెప్పేటప్పుడు యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా, చనిపోయిన తర్వాత దేవుడు మీకు స్వర్గరాజ్యం నిత్యరాజ్యం ఇస్తాడయ్యా అని మేము కరపత్రిక ఇస్తే చాలా మంది ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత తక్కిడో బెక్కిడో ఎవడు చూసి వచ్చాడండి, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలండి అంటాడు. అంటే ఆ వ్యక్తికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. కానీ మనకి ఒక నిరీక్షణ ఇచ్చి జీవము కలిగినటువంటి దేవుని పట్టణంలోనికి తీసుకుని వెళ్తానన్నాడు. నేను ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఇక్కడ కొంచెం ఒక 5 నిమిషాలు చెప్పనివ్వండి. జీవము కలిగిన దేవుని పట్టణము అన్నాడు అంటే బహుశా పట్టణానికి కూడా ఏముండి ఉంటది? అంతేగా. ఇప్పుడు మనం ఉండే గోడి పట్టణానికి, అమలాపురం పట్టణానికి ఏం లేదు, జీవము. ఆ పట్టణానికి ఏముంది? ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూద్దాం ఆ పట్టణానికి జీవం ఎట్లా ఉంది అని. నేను మీకు ప్రకటన గ్రంథంలో నుంచి 5 సంగతులు చూపిస్తా. ప్రకటన నోట్ చేసుకోండి. ఎందుకు ఆ పట్టణానికి జీవము కలిగిన పట్టణం అని పేరు వచ్చింది, ఎందుకు మన పట్టణానికి జీవము కలిగిన పట్టణం అని పేరు రావట్లేదో ప్రకటన గ్రంథంలో నుంచి 5 సంగతులు. మొదటి సంగతి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చున్నాడు 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండము. ఆ మాట అండర్లైన్ చేయండి. ఏమిస్తాడట? ఆ ఒకటి. ఇప్పుడు ప్రకటన 2:10 పక్కన హైఫెన్ చిన్న గీత పెట్టి ఇట్లా రాయండి. జీవ కిరీటము, ద క్రోన్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో జీవ కిరీటము. రెండవది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8 అనగా ఆ మాట అండర్లైన్ చేయండి. జీవ గ్రంథము. రెండవది ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథము. మూడవది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 21 మరియు ఆయన నాతో ఇట్లా నేను ఒమేగయు అనగా ఉన్నవాడను. ఆగండి అక్కడికి. జీవ జలముల బుగ్గ. ఆ మాట అండర్లైన్ చేయండి. జీవ జలముల బుగ్గ అంటే ఇంగ్లీష్ లో ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటారు. ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నాలుగవది ప్రకటన గ్రంథం 22:1 చదవండి. ప్రకటన గ్రంథం 22:1 మరియు స్ఫటికము వలె మెరిగినట్టి. ఆగండి. జీవ జలముల నది. ఆ మాట అండర్లైన్ చేయండి. జీవ జలముల నది ఇంగ్లీష్ లో ద రివర్ ఆఫ్ లైఫ్ అంటారు. ఐదవది దాని కిందే 2వ వచనం. ప్రకటన గ్రంథం 22:2 మధ్యను చదవమ్మా. 22 చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షము. ఆ మాట అండర్లైన్ చేయండి. ఐదవది జీవ వృక్షము ఇంగ్లీష్ లో ద ట్రీ ఆఫ్ లైఫ్. అక్కడ ఆగండి. ఎన్ని చెప్పినప్పటికీ 5. ఏమేంటి? 1 జీవ
కిరీటము ద క్రోన్ ఆఫ్ లైఫ్, 2 జీవ గ్రంథము ద బుక్ ఆఫ్ లైఫ్, 3 జీవ జలముల బుగ్గ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, 4 జీవ జలముల నది ద రివర్ ఆఫ్ లైఫ్, 5 జీవ వృక్షము ద ట్రీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు చెప్పండి, ఆ పట్టణానికి ఎందుకు జీవము గల దేవుని పట్టణం అని పేరు వచ్చిందంటే 5 జీవము కలిగినవి ఎక్కడ ఏ పట్టణంలో ఉన్నాయి? ఆ పట్టణంలోనే ఉన్నాయి. ఈ పట్టణంలో ఉన్న వృక్షాలకి లేకపోతే ఈ పట్టణంలో ఉన్నటువంటి నదులకి వీటికి ఏం లేదు చెప్పండి. ఒకరోజు ఏమైపోతాయి? ఇవి వేసవకాలం వస్తే నదులు ఎండిపోతున్నాయి, చెట్లు కూడా ఏమైపోతున్నాయి? ఎండిపోతున్నాయి. కానీ పరలోకములో ఉన్నటువంటి ఆ కిరీటము, ఆ వృక్షము, ఆ పుస్తకము, ఆ జీవజలముల బుగ్గ, ఆ నది, వీటి అన్నిటికీ కూడా ఏమున్నాయంటే జీవం ఉన్నాయి. కాబట్టి ఆ పట్టణానికి ఏమని పేరు వచ్చింది? జీవము గల దేవుని. ఒక రోజునంటే మనం ఈ లోకయాత్ర ముగిస్తే, ఒక రోజుని మనం చచ్చిపోతేనంటే ఎక్కడికో పోమట దేవుడు వాగ్దానం చేసి, నేను జీవము కలిగిన దేవుణ్ణి కాబట్టే, నీకు జీవము కలిగిన దేవుని ఆత్మనిచ్చాను కాబట్టే నీ ఆత్మ ఒకవేళ లోకయాత్ర ముగిస్తే జీవము కలిగిన దేవుని పట్టణంలోనికే నేను నిన్ను తీసుకుని వెళ్తాను. అయిపోయిందండి నా వర్తమానం. నా మెసేజ్ ఇస్ ఓవర్. ముగింపు మాట చెప్పునా? అన్ని ఏమొచ్చినాయి చెప్పండి? మన వర్తమానం యొక్క అంశం ఏంటి? జీవము గల దేవుడు. మూలవాక్యం ఏంటి? 18వ కీర్తన 46వ వచనం. ఉపోద్ఘాతం ఏం చెప్పాను? ఆది మానవుడిని సృష్టించినప్పుడు జీవం ఇచ్చాడు, మానవుడు పాపం చేత జీవాన్ని పోగొట్టాడు. మళ్ళీ జీవం ఇవ్వడానికి కొరకే జీవం కలిగిన దేవుడే యేసుక్రీస్తు పేరులో మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ జీవము కలిగిన దేవుని పట్టణంలోనికి వెళతావు అని అక్కడికి ముగించేశాను కదా. ఇప్పుడు కన్క్లూజన్ వర్డ్, ముగింపు మాట చెప్తున్నాను. వెళతావో లేదో అని కూడా నీకేమిచ్చాడో తెలుసా? దేవుడు ఏమిచ్చాడు? నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ అనేది పౌలు తిమోతి పత్రికలో అన్నాడు. శ్రేష్టమైన నిరీక్షణ అని పౌలు హెబ్రీ పత్రిక 7లో అన్నాడు. నాకు కావాల్సిన మాట రాలేదు, అందుకే ఆగింది. జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన అది ఎవరన్నారు? ఎక్కడ అన్నారు? అంటే నా మెసేజ్లు అన్ని అది చెప్పాను కాబట్టి మీరు కూడా అది అనేసారు. మీకు రిఫరెన్స్ తెలిసి చెప్పలా కాదు, చెప్పేనా? టైం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన ముందురు యెహోవా. చాలే, అక్కడ జీవజలముల ఓటైన దేవుణ్ణి విసర్జిస్తూ వచ్చినారట. అదే ఇర్మియా గ్రంథం 21:8లో ఇంకొక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 20 ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణమా. ఆగండి, ఎన్ని మార్గాలు? 2 మార్గాలు పెట్టాడు దేవుడు. ఒక మార్గం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? జీవానికి తీసుకెళ్తుంది. రెండవది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి. జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట. అంటే ఎవరెదుట? ఆగండి, ఎవరెదుట? ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన స్నేహితుడా, జీవము కలిగిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఎదుట, నీతోనే కాదు, ఈ శబ్దంతరం ద్వారా వారి వారి ఇళ్లలో ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి గోడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకమా, జీవము కలిగినటువంటి దేవుడి మధ్యాహ్నం నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, పెట్టుచున్నాను. భక్తి వలన గాని, కత్తి వలన గాని, క్షామం వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు. అది జాగ్రత్త. మనకు కావాల్సిన మాట వచ్చింది. జాగ్రత్త. జీవ మార్గాన్ని నీ ముందుంచాడట, మరణ మార్గాన్ని నీ ముందుంచాడు. అంటే ఇప్పుడు చాయిస్ ఈస్ యువర్స్. తీర్మానం నీదే. ఈ జీవము కలిగిన దేవుడు 2 మార్గాల్ని ముందుంచాడు. ఒకటి జీవ మార్గము, 2 మరణ మార్గము. జీవ మార్గంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా? ఆ జీవము కలిగిన దేవుని పట్టణంలో తీసుకెళ్తారు.
మరణ మార్గంలోకి వెళ్ళడానికి కొరకే నిశ్చయించుకుని అదే మార్గంలో ప్రయాణం చేస్తావా? జాగ్రత్త. ఒక రోజు నీ కొరకు మరణము అనగా రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని గుండము నీ కొరకు కాచుకుందాం. తీర్మానం నీదే స్నేహితుడా. ఈ 2 రోజులు వారి కొంత ఆర్థికంగా ఇబ్బందులే, వారి కొన్ని పరిస్థితులు కష్టమే అయినా కానీ దేవుని సేవకులు మరి ప్రయాస అయినా భారమైనా కానీ ఈ 2 రోజులు ఈ రీతిగా ఎండ అయినా కానీ వాతావరణం అనుకూలించకపోయినా మీటింగ్లు పెట్టడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న భారం. వారి తండ్రి గారు మరి పరలోకానికి వెళుతూ వెళుతూ వారి 3 కుమారులకు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ భారము ఏంటా భారము అంటే ఇదిగో ఈ గోడి ప్రాంతము, మొగల్మూరు ప్రాంతము, ఏదర్పల్లి ప్రాంతము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా మరణ మార్గంలోనికి వెళ్ళి ఆ నిత్య నరకాగ్ని గుండం గుండా వెళ్ళి నశించుకోకూడదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు మాతో పాటు ఉన్నారు, మాతో పాటు కలిసి తిరిగారు, మాతో పాటు కలిసి చదువుకున్నారు, మాతో పాటు కలిసి ఆడుకున్నారు. వారు కూడా మా వల్లనే జీవ మార్గంలోనికి రావాలి. వారు కూడా ఒక రోజున ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి. వారు కూడా ఒక రోజున జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మచేత కడగబడాలి. ఆ జీవము కలిగిన దేవుని కుమార్తెలుగా మార్చబడాలి అన్నదే మీ స్థానిక దేవుని సేవకుని యొక్క ఉద్దేశం. స్నేహితులు, అర్థం చేసుకుంటున్నావా? లేకపోతే ఇంకా వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నావా? జాగ్రత్త. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. ఏదో మీటింగ్స్ పెడితే వాళ్ళకి ఏదో అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి డబ్బులు వస్తాయి అనుకునే పొరపాటు స్నేహితుడా. ఎవడో మనకు ₹1 కూడా ఇవ్వనే. వాళ్ళ భారం ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి అంటే ఈ ప్రాంత ప్రజలందరినీ ఆ జీవ మార్గంలో నడిపించాలని. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, జీవ మార్గము మరణ మార్గం 2 మార్గాన్ని ముందు ఉంచినాడట. ఆ జీవం కలిగిన దేవుడిని అంగీకరించి జీవ మార్గంలో నడుస్తావో ఈ దేవుడు మా దేవుడు కాదండి, ఆయనకి మాకేం సంబంధం లేదండి అని ఆ దేవుడిని తృణీకరించి మరణ మార్గంలోనికి వెళ్ళి ఒక రోజున దగ్గర అది నిత్య నరకాగ్నిలో తీసుకుని వెళితే ఆ రోజు నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తావో చాయిస్ ఈజ్ యువర్స్. తలలో ఉంచుదామా? ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామా? కుర్చీలో ఉన్న వారు లేచి నిలబడతారా? ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం, తలలో ఉంచుదాం. అందరూ అలాగే కళ్ళు మూసుకుని మోకరించగలిగిన 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఇలా ఈ ఉదయకాలం మధ్యాహ్నం మాతో మాట్లాడిన తండ్రి ఉన్నాడు. నీవు జీవము గలవాడవు దేవా. ఎంత ఉన్నతమైన మాట మీ రాత్రి ఈ ఉదయకాలం మాతో మాట్లాడవాలి. చెప్పబడిన ప్రతి మాట ఒక్క నిమిషం 2 చేతుల పైకి ప్రభుని అడుగు. దయచేసి ముగింపులో ఉన్న మనము ఆయన సన్నిధి మన మధ్యన ఉన్నది, ఆయన ఆత్మ మన మధ్యన ఉన్నది, జీవాధిపతి అయిన దేవుడు మన మధ్యన ఆడుచున్నాడు. ఆయన దయచేసి ఆయనలో జీవము ఉంది. ఆ జీవము మనలను వెలిగించిన వాడు ఆయన, వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించాలి ఆయన ఉద్దేశము. ప్రతి గ్రామంలో ఉన్నవారు, ప్రతి పట్టణంలో ఉన్నవారు, ప్రతి పల్లెలో ఉన్నవారు, ప్రతి వ్యక్తిని వెలిగించడానికే వెలుగుగా, జీవము గలవాడుగా, జీవాధిపతిగా మన మధ్యన ప్రత్యక్షమయ్యాడు ఆయన. దయచేసి నోరు తెరవాలి అందరూ ఎలుగెత్తి మధ్యన ఈ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. దయచేసి మన మధ్య చెప్పబడే ప్రతి మాట దయచేసి ప్రతి మాట పరిశుద్ధులకు ఆయన పరలోకములో నిత్యము జీవించే పట్టణముగా మన కొరకు కట్టబోతున్నాడు. ఆయన సిద్ధపరుచున్నాడు. జీవాధిపతి, జీవము గల దేవుడు మరలా రాబోతున్నాడు. సిద్ధపడదామా? సిద్ధపడడానికే కొట్టాలి. ఇంకా స్తోత్రం చెప్పాలి. ప్రభువా మీరు మాతో మాట్లాడే ప్రతి మాట కొరకే వందనాలు. స్తోత్రం. ఇంకా బిగ్గరగా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువానికి వందనాలయ్యా. స్తోత్రం.
జగములు లేని మహారాజా, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవము గల తండ్రి, అందరి ఎడగెత్తి చప్పలు కడుతూ ప్రభుని మహిమకరుగా. థ్యాంక్ యూ మాస్టర్. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది. బ్రతికున్నవాడు జీవాధిపతి దేవుడు, అందులో మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన. అందరూ చదువుతూ థ్యాంక్ యూ లార్డ్. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో శాస్త్రగాథలో అందరూ పాడుగా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. అందరూ చెప్పు యేసయ్యా బిడ్డలు, నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. తండ్రి స్తోత్రం. ఈ రెండవ సెక్షన్ లో 3వ రోజు కూడికలు 3వ వర్తమానం మీద మాట్లాడాలి. నీవు బ్రతుకున్నవాడు, జీవాన్ని పుట్టినాడు, మృతులు రైతులు గారు జీవించుచున్నవాడు. అందరూ ఏమంటారు? నేను వదిలించి చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడలే. అందరూ నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడలే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. పాడరంలో యేసయ్యా చాలయ్యా. గ్లోరీ గ్లోరీ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. తండ్రి సుకుమారుడైన ఈ చరిత్ర ఎంత ఉన్నతమైనది, ఎంత మౌనమైనదో. ఆయన నీ జీవముగా ఆరాధించడానికి మమ్మల్ని ముందుగానే సిద్ధపరచావు, ముందుగానే స్థిరపరచుకున్నావు, ముందుగానే ఏర్పాటు చేశావయ్యా. అందరూ చెప్పబడతారు, అలసిపోతారు. మన మధ్య ఒక్కొక్కరి ఆయన సంచరించగలిగే ఆత్మ, జీవాధిపతి ఆత్మ. సుకుమారుడా నీ చరిత్రను
నేనెంత వివరింతును. పాడాలి. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. నీకులకు లేదే ఈ శుభ కరుణ, నాకిది నీ భాగ్యమా. పాడాలి పాడాలి అందరూ. మధులకు లేదే ఈ శుభ కరుణ, నాకిది నీ భాగ్యమా. జీవితమంతో కల్పించి నీ రుణము తీర్చన. గట్టిగా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముననే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. తండ్రి దేవా, నా విశ్వాస యాత్రలో నిరీక్షణ వాడుచు అదిగో ఆ పునాదులో భక్తులకు నేను ఎదురు చూడాలయ్యా. అందులో జీవమున్నది, అందులో జీవమున్నది. Thank you, Lord. నా విశ్వాస యాత్రలో సాధ్యమై నడిచచ్చు సీయోనుకే. పరిశుద్ధుడా సారణమైన నడిపించు సీయోను కనుక నా యాత్రలో దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురియకే సాగేదా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురియకే సాగేదా. యేసయ్యా చేతులు చేతులు అందరూ శిలువై నీకుగా సామయ్యా. యేసయ్యా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. జగముననే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో సముద్రగాథతో ఆడివా నిరతము ప్రేమ గీతతో. యేసై చెప్పండి ఏది సులువు జీవానికి దేవుడు. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. పరిపాలక, జగతికి నీవే ఆధారమా.
దేవుడి మధ్యాహ్న మనతో మాట్లాడాడు. మన విశ్వాస ప్రయాణము అదిగో అబ్రహాం అంటాడు, పొందబోయే నిత్య జీవమైన పరలోక పట్టణము కొరకు అందులో జీవమున్నది, ఆ జీవమును ప్రవేశించడము కాక. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, సుకుమారుడైన దేవా, నా విశ్వాస యాత్రలో అయ్యా తండ్రి సియోనుకే నా పయనము, ఆ సియోను పురుగులను నడిపించు. ప్రభువులు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఒక చిన్న ప్రార్థన, చిన్న తీర్మానాలతో తిరిగి వెళ్దాం. రాత్రి మధ్యాహ్నం తెచ్చి ఒక చిన్న తీర్మానాలతో మనం తిరిగి వెళ్దాం. ఒక చిన్న తీర్మానం చేసుకుని తిరిగి మన గృహానికి వెళ్దాం. దేవానికి వందనాలు అయ్యా. జీవము గల చేతిలో పడుట బహు భయంకరమయ్యా. అయ్యా, నీ చేతిలో నిండుట, నీతో నిండుట గొప్ప ఆశ్చర్యమే. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థించబోతున్నారు. ఒక చిన్న తీర్మానంతో వెళ్ళండి. అయ్యా, ఈ జీవము నాయనా మీరిచ్చింది, నాయన ఈ ఊపిరి నీవిచ్చేది తండ్రిని ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ కూడా దర్శించేవాడు. ఆయన మనతో మాట్లాడారు. సేవకులలో ఆయన ఆత్మ నుంచి ఈ దినాన్న చేరువచ్చిన బిడ్డలందరితో దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభువా, ఈ దినాలలో నేనేమై ఉన్నానో, నా జీవితం ఎట్లున్నదో, ఏమి అవబోతున్నానో, ఏమైతే నేను నిత్య జీవములకు నడిపించబడగలుగుతానో ఆ విషయాల గురించి మాతో మాట్లాడారు. నాయనా, నీ ప్రత్యేకత ప్రభువా, ఈ లోకంలో నాయన జీవము కలిగినటువంటి దేవుడు తండ్రి, మేము జీవము కలిగిన దేవుని పిల్లలం ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, మానవుడికి మొదట జీవమునిచ్చి ఉన్నావు, జీవము గల అయ్యా వృక్షమునిచ్చి ఉన్నావు, జీవము కలిగిన ఫలాన్నిచ్చి ఉన్నావు. ప్రభువా, ఆ ఫలాన్ని కోల్పోయిన తర్వాత నీ కుమారుని లోకానికి పంపించవని, నీ కుమారుని ద్వారా ప్రభువా ఇన్ని ఆధిక్యతలను మేము ఈ లోకంలో పొందుకోవడానికి మీరు కృప చూపించారు. ప్రభువా, నీ మందిరముగా ఉండడానికి, జీవము కలిగిన సంఘముగా ఉండడానికి, జీవము కలిగిన మందిరముగా ఉండడానికి ప్రభువా, జీవవాక్యాన్ని వినేవారిగా, చదివేవారిగా, ధ్యానించేవారిగా ఉండడానికి, జీవవాక్యాన్ని చేతపట్టుకుని చీకటిలో సంచరించే వారిగా ఉండడానికి, ఎంచ దినాల్లో మమ్మల్ని మేము లేవనెత్తుకోవడానికి, బలపరుచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో కార్య సాధనము జరిగించండి ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడటానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మీయ మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి. మరింత భక్తిలో, మరింత విశ్వాసంలో, మరింత ఆత్మీయ జీవితంలో నీ బిడ్డల ప్రభా ముందుకు నడిపించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని ఇంకనూ బలపరచండి నాయన. ఈ యొక్క ప్రభా సేవను ఇంకనూ బలపరచండి ప్రభా. నాయన, మీ దాసుల ద్వారా జల్లినటువంటి ఈ వాక్యపు విత్తనాలు ప్రభా అందరు హృదయాలలో ప్రభువా నాయన 30 గాను 60 గాను 100 గాను 1000 గాను ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనాలు. సంఘ బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి నాయన తండ్రి కాపాడి బలపరచున్న నాయన. ఇదిగో ప్రభు రాత్రి కాల సమయంలో తోడుగున్నారు, ఈ పగలు కూడా తోడుగా ఉన్నారు. ఈ రాత్రి జరగబోతున్నటువంటి అయ్యా ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, వచ్చిన బిడ్డలందరూ కూడా ఆత్మీయ మేలును, శారీరక మేలును పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండడానికి, ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉండడానికి, ప్రతి ఒక్కరు కూడా భయముతో ఉండడానికి, భక్తితో ఉండడానికి, వేరేముతో ఉండడానికి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడానికి, ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం అందించిన మీ దాసుల్ని మీరు బలపరచండి ప్రభువా. వారి ప్రయాణంలో తోడుకున్నారు, తిరిగి ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. వారిని ఇంకా అనేక స్థలాల్లో నిలబెట్టుకుని మీరు వాడుకుని నడిపించండి ప్రభువా. ఇదిగో తన వెనుకున్న దైవజనులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తన దాసులు, స్థానిక దైవజనులు జాన్ ప్రసాద్ గారిని దీవించండి నాయన. ఈ నాయన ఎటువంటి కష్ట దినాల్లో ప్రభువా వారు సభలు పెట్టి మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నప్పుడు నాయన వారి యొక్క ప్రభువా తండ్రి కష్టానికి ప్రతిఫలం దయచేయండి నాయన. ఆర్థిక వనరులను అనుగ్రహించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో సత్యనారాయణ గారు బలహీనరాలు
ముట్టండి, స్వస్థపరచండి. వారి కుమార్తెని, వారి అల్లుడు గారిని మీరు దీవించి బలపరచండి నాయన. ఇదిగో ప్రభా, వారి రెండో కుమార్తెని, వారి యొక్క కుమారుడు కూడా, వారి కుటుంబాన్ని కూడా దీవించి బలపరచండి నాయన. వారి తమ్ముడి గారు జారుకులు గారిని, వారి భార్య, పిల్లల కుటుంబాన్ని, సంఘాన్ని, సేవ పరిచయం దీవించండి. వారి మూడో తమ్ముడు జోసఫ్ గారిని, వారి భార్యను, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి సంఘాలని, వారి సేవని, పరిచర్యని దీవించి మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో రాజు గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క సత్యమైన సంఘాన్ని, సేవని, పరిచర్యని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో సాల్మన్ రాజు గారి కుమారుడు ప్రభా, వారి యొక్క కుటుంబాన్ని, తల్లి గారిని, ఆ సంఘాన్ని, వారి సేవని, పరిచర్యని దీవించి బలపరచండి. ఈ మధ్యాహ్నం కాల ప్రార్థన కూడికంతట్లో మీరు తోడైండి మమ్మల్ని ఆవరించి మీ ఆత్మ చేత నింపి నడిపించినందుకు వందనాలు ప్రభా. మరొకసారి అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా జరగబోతున్న కూడికలు మీరు తోడుగా ఉండి అనేక ఆత్మలేని స్థలానికి తోడుకండి. ఎంచ దినాలలో ప్రతి ఒక్కరు కూడా సత్యముని ఎరిగి ప్రభువా, ఇదిగో తండ్రి సాతాను ఆత్మ నుండి అయ్యా నాయన పరిశుద్ధాత్మలకి నడిపించబడటానికి, సత్య స్వరూపంగా ఆత్మను పొందుకోవడానికి, సర్వ సత్యములకి వారి జీవితాలు నడిపించబడడానికి, ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా జీవించడానికి, నీ రాజ్యానికి తగిన యోగ్యతను, తగిన భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మీరే కృప చూపించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొంది ప్రార్థనలు పెంచిన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, ఈ పగటి పూట దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నటువంటి దేవుని బిడ్డలైన మనందరికీ వాక్యాన్ని విత్తినటువంటి తన దాసులకు ఈ రాత్రి చివరి సభ, ఈ రాత్రి జరుగుతున్నటువంటి కూడుకకు తన సన్నిధి తోడయుండి నడిపించి బలమైన కార్యాలు జరిగించుదురుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ అలా నిలబడండి ఒక నిమిషం. ఇంతవరకు చాలా విలువైనటువంటి, చాలా అద్భుతమైన దేవుని వాక్యాన్ని చాలా సవిస్తరంగా అనేక విషయాలు దేవుని వాక్యాన్ని మనకు అందించిన దైవజనులు రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా మనందరి పక్షంగా వారికి వందనాలు. ఈ రాత్రి మొదటి వర్తమానాన్ని వారు అందిస్తారు. 8 గంటలకి ఆయనకు వాక్యం సమయం ఇవ్వబడుతుంది. 8 to 8:45 వరకు వారు చెప్తారు. ఈ రాత్రి మండపేటలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల పాస్టర్ ఫెలోషిప్ యొక్క నాయకుడు మరి దైవజనులు డానియల్ పాల్ గారు ఈ రాత్రి రెండవ వర్తమానాన్ని అందించబోతున్నారు. కనుక పెద్దలనే మీరు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళని ప్రేమించి, చిన్న పరిచర్యను ప్రేమించి, ఎక్కడో విజయవాడ నుంచి ఎన్నో సంఘాలకు వారు వెళ్తూ ఉంటారు. అడవి ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య చేస్తున్నారు గనులైన దైవజనులు వారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. ఈ యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న జ్ఞాపకను వారికి అందజేయాలని నేను కోరుతూ ఉన్నాం. దైవజనులు పాస్టర్ దైవజనులందరూ నిలబడితే ఒక ప్రసాద్ గారు, సోమనాథ్ గారు కూడా రండి, మీరు కూడా రండి. దైవజనులందరూ కలిసి చిన్న జ్ఞాపకులు వారికి అందజేద్దాం. రండి సార్. రండి, అలవారు మండలి పాటిస్తారు. రండి రంజిత్ గారు, రండి ఎట్లా రండి. రంజిత్ గారు రండి. సార్ మంచిది. విశేషంగా వాక్యమునందు ప్రయాసపడిన వారిని మనం సన్మానించడం మంచిది. సన్మానించడం అంటే ఏదో శాలువా కప్పి అది కాదు, కానీ దైవజనుడు చెప్పే ప్రతి మాట మన జీవితాల్లో అనుసరించగలిగితే అది సన్మానించడం. మన సంఘానికి వచ్చినప్పుడు దైవజనులకు చిన్న జ్ఞాపకం అందచేద్దాం.
వందనాలు. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ రాత్రి మొదటి వర్తమానము రాజా క్రిస్టియన్ గారు అందిస్తారు. రెండవ వర్తమానం డానియల్ పాల్ గారు. చివరి రాత్రి కనుక పెండలగడ మీరు సిద్ధపడి రండి. ఈ రాత్రి కూడా మీకు భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడే ప్రక్కనే మీకు భోజనం సిద్ధంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా తెలియపరుస్తున్నాం. చివరి సభకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించదురుగాక. మీరు ఈ పరిచర్య కొరకు ఎవరైనా కానుక తీసుకొస్తే కనుక కానుక పెట్టులో వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సేవకులకు ఇక్కడే మందిరంలో భోజనం ఉందని సంఘటనలు ఎవరిస్తూ కాస్త పరిచర్యలో సహకరించాలని తెలియపరుస్తున్నారు. ఎదురు పిల్లల నుంచి వచ్చిన సంఘ